హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. రామ్ చరణ్ గారు బుచ్చిబాబుకి పెద్ద సినిమా ఎప్పుడు ఆఫర్ ఇచ్చారో తెలియదు కానీ బుచ్చిబాబు సినిమాని మామూలుగా చెక్కట్లేదు భయ్య. అసలు 0.1% కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా పెద్ది అనే సినిమాని ఆల్మోస్ట్ ఇక ఇండియాలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టే విధంగా తీర్చిదిద్దుతున్నాడంట బుచ్చిబాబు. సో ఇప్పుడు పెద్ది సినిమా ఎన్నో పోస్ట్ పోన్ల తర్వాత మార్చి అన్నారు, మార్చి నుంచి ఏప్రిల్, ఇప్పుడు ఏప్రిల్ నుంచి ఏకంగా జూన్ 4th అయితే వెళ్ళింది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి నెక్స్ట్ అప్డేట్స్ ఏ ఉండబోతున్నాయి అంటే ఇంకొక 2 వారాల లోపు ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ని అయితే రిలీజ్ చేయడానికి ఒక గట్టి ప్లాన్ చేస్తారంట బుచ్చిబాబు. అది కూడా ట్రైలర్ కట్ ఆల్రెడీ రెడీ అయిపోయి, అది కూడా ఒక వెర్షన్ కాదంట, 2 వెర్షన్స్లో ట్రైలర్ని కట్ చేశారంట. సో ఇప్పుడు రామ్ చరణ్ గారు ఏ వెర్షన్స్కి ఓకే చెబితే ఆ వెర్షన్ ట్రైలర్ రెడీ చేయడానికి అయితే బుచ్చిబాబు రెడీగా ఉండట. చూడండి ఎలాంటి ప్లానింగ్తో ఉన్నాడో. అందుకే చెప్తున్నా కదా భయ్య ముందు నుండి, ఈ సినిమా పెద్ది అనే సినిమా ఇంటర్నేషనల్ కాదు, ఇంకా క్లియర్గా చెప్పాలంటే గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్కి పర్ఫెక్ట్ యాప్ట్ అయ్యే సినిమా అని చెప్తున్నా ముందు నుంచి కూడా. ఒక మగధీర, ఒక రంగస్థలం, ఒక RRR వీటిని మరిపించే విధంగా వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమా కాబోతుందంట రామ్ చరణ్ గారి కెరీర్తో పాటు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ కాబోతుందంటే ఒక్కసారి ఊహించుకోండి. అసలు బుచ్చిబాబు ఎలాంటి స్టోరీ సిద్ధం చేసి ఉంటాడు. ఇంకా రామ్ చరణ్ గారిని మన ఆ లుక్స్ చూస్తుంటేనే పిచ్చెక్కిపోతుంది. ఫస్ట్ మాస్ లుక్లో రివీల్ చేశాడు, నెక్స్ట్ పెద్ది పెహల్గాన్గా చూపించాడు. ఇక 3వ లుక్ అనేది ట్రైలర్లోనే మనకు కనిపించబోతుంది అనే పెద్ద టాక్ నడుస్తుంది. వన్స్ ఆ 3 లుక్స్ కలిపి ట్రైలర్లో ఒక్కసారిగా కనిపిస్తే అది తెలిసి ట్రైలర్లో ఒక 2 నిమిషాలు, ఒక అర సెకండ్ పాటు ఒక్కొక్క లుక్ని, ఫస్ట్ లుక్ని, పెహల్వాన్ లుక్ని, నెక్స్ట్ ఈ 3వ లుక్ని జస్ట్ 60 నిమిషం పాటు రిలీజ్ చేసినా సరే ట్రైలర్ పగిలిపోద్ది. సో ఇప్పటికే స్కై హైలో ఎక్స్పెక్టేషన్స్ ఉన్న పెద్ద సినిమాకి సంబంధించి ఇంకా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్కి వెళ్తాయి అంటే ఎవ్వడు ఇంకా అందుకోలేని రేంజ్కి వెళ్తాయి. కానీ నువ్వు ఎంతైనా ఎక్స్పెక్ట్ చేయి, పెద్ది అనే సినిమా చూసిన తర్వాత బుచ్చిబాబు ఇంకా రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్, బుచ్చిబాబు డైరెక్షను కొన్ని సంవత్సరాల పాటు నీకు అలా గుర్తుండిపోతుంది భయ్య. ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే టీం మొత్తం. అసలు ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి బిజినెస్ పరంగా కానీ వేరే లెవెల్లో పరిగెడుతుంది. ఆల్మోస్ట్ కొన్ని ఏరియాల్లో పుష్ప 2 లాంటి ఒక క్రేజీ ప్రాజెక్ట్కి వచ్చిన రెవెన్యూని సైతం దాటి దానికి ఇస్తున్నారట ఇప్పుడు ఉత్తరాంధ్ర లాటిలో. కానీ మైత్రి మూవీ మేకర్సే డైరెక్టర్ ఉత్తరాంధ్రలో రిలీజ్ చేయాలని ప్లాన్లో కూడా ఉన్నారు. దానికి తోడు ఇప్పుడే నైజాం దాదాపు 80 కోట్ల వరకు ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి బిజినెస్ జరగడం. ఇక ఓటీటీలో అయితే 130 కోట్లు, ఓవరాల్గా ఓవర్సీస్లో అయితే 40 కోట్లకు పైగా బిజినెస్ చేసుకున్న భయ్య. అంటే ఇప్పుడు ఈ సినిమాకి ఎలాంటి క్రేజ్ ఉందనేది ఒక్కసారి ఉంచుకోండి. ఒక్క పాజిటివ్ టాక్ పడితే నాకు తెలిసి డే 1 ఆల్మోస్ట్ ఒక 250 కోట్ల వరకు ఊదేస్తుంది. ఇంకా చాలా కేక్ వాక్. ఇంకా పాజిటివ్ టాక్ పడిందా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ రికార్డు కూడా మిగలదు, మొత్తం దున్నేస్తాడు రామ్ చరణ్. అంటే అసలే తెలుగు ఇండస్ట్రీకి క్లియర్గా చెప్పాలంటే మనశంకర్ వరప్రసాద్ తర్వాత రెవెన్యూ జనరేట్ అయిన సినిమా ఎప్పటివరకు రాలేదు. కానీ ఇప్పుడు ప్రజెంట్ తెలుగు ఇండస్ట్రీకి మాత్రం పెద్ది అనే సినిమా హిట్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎలాంటి హిట్ అంటే ఇది కూడా కళ్ళ ముందు కనిపిస్తుంది భయ్య పెద్ది సినిమా హిట్ మాత్రం. ఎందుకంటే ముందు నుంచి ఒక పాజిటివ్ వైబ్, సినిమా నుంచి ఎలాంటి లుక్ రిలీజ్ అయినా, పోస్టర్ రిలీజ్ అయినా, రామ్ చరణ్ గారు కాకుండా వేరే యాక్టర్స్ది ఎవరిదైనా సరే రిలీజ్ అయినా సరే ఇంట్రా ఇలా ఉంది, లుక్ అద్దరిపోయింది అనే టైప్లోనే ప్రతి ఒక్కరు ఇలాంటి సినిమాకి యునానిమస్గా, అదే ఫ్యాన్స్ నుంచే కాకుండా సినీ ఆడియన్స్ ప్రతి ఒక్కరూ కూడా యునానిమస్గా చేకొట్టిన సినిమా ఈ మధ్యకాలంలో ఏదైనా ఉంది అంటే అది పెద్ది మాత్రమే. సో ఇలాంటి సినిమాకి కానీ టాక్ పడితే ఆ ఊచకోత ఎలా ఉంటుందంటే ఇంకా దంగలు గింగలు, ఇంకా బాహుబలు, పుష్పాలు ఇంకేవి కనిపించబోయా, మొత్తం తుడిచేస్తారు. అందులో రామ్ చరణ్ గారి అభిమానులు ఎంత కసిగా ఉన్నారంటే పాపం గేమ్ చేంజర్లు ఇవని అవని చూసి RRR తర్వాత మా హీరో రేంజ్ ఏంటి, మా హీరో తీస్తున్న సినిమాలు ఏంటి, జస్ట్ యావరేజ్ కంటెంట్ ఇవ్వరా బాబు, మేము బ్లాక్ బస్టర్ చేద్దామంటే ఇప్పుడు బుచ్చిబాబు ఏకంగా బ్లాక్ బస్టర్ సినిమా వేస్తున్నారు. ఇంకా మీరు ఏ రేంజ్ తీసుకెళ్తారో మీ ఇష్టం అనే రేంజ్లో ఉంటుంది సినిమా. ఇక నెక్స్ట్ ఇప్పుడు పెద్ద సినిమా ఇంకా తర్వాత ఇంకా రామ్ చరణ్ గారు లైనప్ కానీ ఇవన్నీ టోటల్ ఇంకా మీరు ఇంకొక ఎక్స్ప్లోషనే ఎలా ఉంటుందంటే ఇంకా సుకుమార్ గారి సినిమా కానీ వేరే లెవెల్. ఇప్పుడు ప్రజెంట్ పెద్ద సినిమా ట్రైలర్తోనే అతిపెద్ద బజ్ క్రియేట్ అవ్వద్దట. అంటే ఇప్పటికే టు బీ ఫ్రాంక్ నాకు తెలిసి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఈ ఇయర్లో పెద్ద సినిమాకున్న క్రేజ్ ఏ సినిమాకి లేదు ఇండియా వైడ్గా.
నేను తెలుగు రాష్ట్రాల వరకు చెప్పట్లేదు, ఇండియా వైడ్గా. సో అలాంటి సినిమాకి ట్రైలర్ అనేది అద్భుతంగా ట్రైలర్ కట్ ఉండడం, ఆ ట్రైలర్ కట్ కూడా 2 నిమిషాల లోపు ఉంటుందంట. సో అది చూసిన తర్వాత ఇప్పటివరకు ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కానీ, ఇప్పటివరకు ఉన్న ఈ హైప్ కానీ డబల్ అవుతుంది అట భయ్య. మైత్రి మూవీ మేకర్స్ కూడా కొన్ని ఏరియాల్లో, సరైన ఏరియాల్లో ఇప్పటికీ కూడా బిజినెస్ కంప్లీట్ చేయకుండా ఉంచడానికి గల కారణం ఏంటంటే, ట్రైలర్ చూసిన తర్వాత అంటే 60-30 కోట్లు కొనాలనుకున్న సినిమాని ఇంకా 20 కోట్లు ఎక్స్ట్రా పెట్టుకునేందుకైనా డిస్ట్రిబ్యూటర్లు ఎగబడతారు అనే నమ్మకంతోనే కొన్ని ఏరియాల్లో ఇంకా బిజినెస్ అనేది కంప్లీట్ చేయలేదట. సో ఓవరాల్గా పెద్ది అనే సినిమా సృష్టించబోయే విధ్వంసం ఏ రేంజ్లో ఉండబోతుంది అంటే, అది మాటలతో చెప్పేది కాదు, ఇంకా బాక్స్ ఆఫీస్ లెక్కలతో చూసుకోవడమే. అసలే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి హిట్ తగిలితే ఇండస్ట్రీ హిట్టే కొడతాడండి. ఇప్పుడు యావరేజ్ పర్వాలేదు అలాంటి టాకులు ఉండవు, అయితే ఇండస్ట్రీ హిట్ లేదా ఫ్లాప్. కానీ పెద్ది అనే సినిమా విషయానికి వస్తే ఇండస్ట్రీ హిట్ కాదు, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిట్ కొట్టబోతున్నాం, ఇది రాసి పెట్టుకోండి.